గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం కిడ్నీస్కి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది లేడీస్లో. సో ఆ టైంలో ఎన్ని ఇన్ఫెక్షన్స్ అయినా రావచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ చెందిన టాక్సోప్లాస్మోసిస్ గురించి చెప్పండి. అసలు దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అది ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్? జనరల్గా ఎవరికైనా సరే పదే అబార్షన్ అయినా లేదా ప్రెగ్నెన్సీ రాగానే ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తారండి. ఆ టెస్ట్లో టార్చ్ ప్రొఫైల్ చాలామంది తెలుసు. టాక్సోప్లాస్మోస్ అని, అందులో రూబెల్లా అని, సైటోమెగాలో, హర్పీస్. అయితే టాక్సోప్లాస్మా ఎలా వస్తుంది, దాన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి చూద్దాం. ఇక్కడ విజువల్ చూడండి. స్త్రీలు పెంపుడు జంతువులను చాలా ప్రేమగా చూస్తారు, అమృతమూర్తులు కాబట్టి వాటిని చక్కగా ఆదరిస్తారు, ఆలనా పాలన పిల్లల్ని చూసినట్టుగా చూస్తారు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో ఈమెకి, అయినా సరే వెంటనే వాటిని దూరంగా వెళ్ళిపోరండి. కాబట్టి అవి మనతో ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, పక్క మీద పడుకుంటూ ఉంటాయి, అక్కడే మల విసర్జన చేస్తుంటాయి. ఆ స్త్రీలు వాటిని పరిశుభ్రపరుస్తుంటారు, స్నానం చేస్తుంటారు. ఈ క్రమం లోపల ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీకి టాక్సోప్లాస్మోసిస్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక పిల్లి గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట మీద పడుకునింది. లేచిన తర్వాత దాన్ని కడిగే క్రమం లోపల ఎక్స్క్రిటా అంటారు, అంటే మలం కనుక ఆ స్త్రీ యొక్క గొళ్ళలోకి వెళ్ళి అది నోట్లోకి వెళ్ళింది అనుకోండి, దానివల్ల టాక్సోప్లాస్మోసిస్ ఇది ఒక ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్. ఇది టాక్సోప్లాస్మా గోండే అంటారు. అయితే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఎంబ్రియోకి ఈజీగా సోకగలుగుతుంది, అంటే ప్లాసెంటల్ బ్యారియర్ని ఈజీగా దాటుకొని బిడ్డకి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, బిడ్డ యొక్క గుండె దెబ్బతింటుంది, లోపల ఉన్నటువంటి బ్రెయిన్ దెబ్బతినొచ్చు, ఎటువంటి కష్టాలు వస్తాయి. తల్లికి పెద్దగా ఇన్ఫెక్షన్ ఏమి ఉండదండి, ఆమె కొద్దిగా సోరుతో రావచ్చు, కామన్ కోల్డ్ రావచ్చు. కానీ ఈ బిడ్డకి ఏం జరుగుతుందో చూద్దాం. రకరకాల సీరియస్ కాంప్లికేషన్ వల్ల అబార్షన్ అయిపోవచ్చు, బిడ్డ పుట్టినా సరే అంత ఆరోగ్యకరంగా లేకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక బిడ్డ బయటకు వచ్చింది, బ్రెయిన్లో క్యాల్సిఫికేషన్ ఉంది, ఈ టాక్సోప్లాస్మా యొక్క సిస్ట్లు క్యాల్సిఫై అయిపోయినాయి. ఆ తర్వాత ఎంఆర్ఐ చేసాం, వీటి వల్ల ఫిట్స్ వచ్చినాయి, బుద్ధి మాంద్యత వచ్చింది, మెనింజైటిస్ వచ్చి చనిపోయింది. ఇక్కడ చూడండి, ఒక బిడ్డకి లోపల ఉన్నటువంటి వెంట్రికల్స్ బ్లాక్ అయినాయి, థర్డ్ వెంట్రికల్, కాబట్టి హైడ్రోసెఫలస్ వచ్చింది, ఈ బిడ్డ ఫిట్స్ వచ్చి చనిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఒక టాక్సోప్లాస్మోసిస్ పిల్లితో సాంగత్యం వల్ల ఇంత ప్రమాదం ఉందా? ఎస్ ఉందండి. ఇంకో ముఖ్యమైన విషయం, బిడ్డకు అన్ని బాగున్నా సరే కంటి చూపు ఉందా లేదా తెరవడం కష్టం, ఎందుకంటే బిడ్డ లేవాలి, కనీసం 9 నెలలు అలా అయితే కానీ చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఉన్న ఇంటర్స్టిషియల్ కెరటిస్ అంటారు, అంటే టోటల్గా బ్లైండ్ ఉండొచ్చు, తర్వాత తెలుస్తుంది. కొంతమందికి గుండెలో ఇటువంటి టాక్సోప్లాస్మా వచ్చినట్లయితే మయోకార్డైటిస్ అంటారండి, దీనివల్ల కార్డియాక్ అరిథ్మియా రావచ్చు, బిడ్డ చనిపోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ వచ్చిన క్రమం లోపల పెంపుడు జంతువులు దూరంగా ఉండాలి, ముఖ్యంగా పిల్లల వల్ల టాక్సోప్లాస్మా వస్తుందని. ఒకవేళ వచ్చిందంటే దీనికి ట్రీట్మెంట్ ఉందండి, పైరిమెథామిన్ అని చెప్పి టైటస్ ద్వారా తెలుసుకుంటారు బ్లడ్ టెస్ట్తో. ఒకవేళ అది ఉంటే కనుక ప్రెగ్నెన్సీని ట్రీట్మెంట్ అయిన ఒక 9 నెలల వరకు ఆపాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ క్యాట్స్తోనే వస్తుందా, లేకపోతే ఇప్పుడు జనరల్గా ఆడియన్స్ చూస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి డాగ్స్ కూడా ఉంటాయి. సో డాగ్స్ వల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డాగ్స్ వల్ల ఇది రాదండి, ఓన్లీ పిల్లుల ద్వారా వస్తుంది. డాగ్స్ వల్ల వేరే వస్తుంది, ఎకనోకాకస్ అని. అది ప్రెగ్నెంటీస్ పెద్దగా రిస్క్ లేకపోయినా నార్మల్ పర్సన్స్ లోపల హైడ్రేటెడ్ అని వస్తాయి, లంగ్స్లో వస్తాయి, లివర్లో వస్తాయి, కిడ్నీలో వస్తాయి. కానీ ప్రెగ్నెంట్ లేడీకి పర్టికులర్ రిస్క్ చేసే ఈ టాక్సోప్లాస్మోసిస్ అనేది, అందుకే దాని ప్రొఫైల్ పెట్టారని, టార్చ్ ప్రొఫైల్. అందులో కేవలం పిల్లితో సంక్రమించినటువంటి ఈ జబ్బు అత్యంత ముఖ్యమైనది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో సతీష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో సతీష్ గారు, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. హలో. హలో సతీష్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు సతీష్ అండి. చెప్పండి. హలో. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. నమస్తే అండి. నాకు ఈ మధ్యలో టెస్ట్ చేస్తున్నానండి, ఏజ్ వచ్చేసి 30 years అండి. ఇది వెరికోసిల్ అనేది వచ్చిందండి, టెస్ట్లో నార్మల్ అని చెప్పారు. సో అది దీని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలా? స్పర్మ్ కౌంట్ ఎంత ఉందండి మీది? స్పర్మ్ కౌంట్ తెలుసా మీకు? స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉందండి. 0 ఉంది, ఓకే. అవునండి. జనరల్ ఎవరికైనా సరే అలా 0 ఉంది అని అంటే రకరకాల అనుమానాలు వస్తాయండి. ఎందుకంటే పురుషుల లోపల ఒక 60 నుంచి 150 మిలియన్ వరకు ఉంటాయి ఒక మిల్లీలీటర్లో, అలాంటి 3 to 5 ml వస్తుంది. 0 అని అంటే ఏంటి అంటే ఉత్పత్తి సరిగా లేదా, లేక నాళాలు ఎక్కడైనా బ్లాక్ ఉన్నాయి, ఈ రెండిట్లో పరీక్షించాల్సి వస్తుంది. పురుషుల లోపల ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వైక్రోమోజోమ్ అండి. వైక్రోమోజోమ్ యొక్క పర్యవసానంగానే అతను పురుషుడిగా ఎదిగాడు. పై భాగంలో చూడండి, వైక్రోమోజోమ్ యొక్క అప్పర్ పోర్షన్, దీన్ని షార్ట్ ఆర్మ్ అంటారు, లేక పీ ఆర్మ్ అంటారు. దీనిలో మగతనం యొక్క జీన్స్ ఉంటాయి, అతనికి శరీర దారుఢ్యం కానీ, మస్కులర్ రిజిడిటీ కానీ, లేక అతనికి హైట్ వెయిట్ రేషియో కానీ, ఇవన్నీ. కానీ కింద గ్రీన్ బ్యాండ్స్ కనబడుతున్నాయండి, ఇవి స్పర్మ్ ప్రొడ్యూసింగ్ జీన్స్ అండి. ఇవి కనుక లేకుండా ఉంటే అతనిలో వీరికణ ఉత్పత్తి ఉండదు. కాబట్టి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం, కనీసం 3 వారాలు పడుతుంది. వైక్రోమోజోమ్లో ఏదైనా డిలీట్ అయిందనుకోండి, ఈ 3 బ్యాండ్లో ఏది డిలీట్ అయినా సరే స్పర్మ్ యొక్క మెచ్యూరిటీ లేకపోవచ్చు, ప్రొడక్షన్ సరిగా లేకపోవచ్చు. ఒకవేళ ఇది చేసిన తర్వాత నార్మల్ అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, వాళ్ళు టెస్టిస్లో ఏమైనా ఉత్పత్తి ఉందో తెలియడానికి చిన్న ముక్క తీస్తామండి, టెస్టికులర్ బయాప్సీ అంటాం.
దీన్ని మైక్రో సర్జికల్ తీస్తామండి. ఎందుకంటే అనేక ఏరియాస్లో దాన్ని పంక్చర్ చేయడం ద్వారా 78 ఏరియాస్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఏది సప్పుల్గా ఉంటే ఏది సాఫ్ట్గా ఉంటే అక్కడ స్పర్మ్స్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బయాప్సీ నార్మల్ వస్తే దాని అర్థం ఏంటి అంటే కణాల ఉత్పత్తి బాగుంది, కానీ దారిలో ఎక్కడో బ్లాక్ వస్తుంది, కాబట్టి కణాలు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయేమో. ఆల్మోస్ట్ కొన్ని కోటాను మంది చూసిన తర్వాత ఇక్కడ ఎపిడెమిస్ యొక్క టెయిల్ దగ్గర బ్లాక్స్ ఉంటున్నాయండి. ఒక 2 సెంటీమీటర్ బ్లాక్ ఉంటుంది, కాబట్టి కణాలు ఇక్కడ దాకా వస్తున్నాయి, బాగా మెచ్యూర్ అవుతున్నాయి, కానీ బయటకు రాలేకపోతున్నాయి. దానికోసమే మైక్రో సర్జికల్గా ఆపరేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది టెస్టిస్. ఇది బాగా కణాలు తయారు చేయడం వల్ల ఎపిడెమిస్ అనేది బాగా టర్జిడ్గా ఉంది, ఎల్లార్జ్గా మీకు కనబడుతుంది, కానీ ఇక్కడ మాత్రం నేరో అయిపోయింది. అంటే ఈ బ్లాక్ ఉన్న ప్రదేశాన్ని బైపాస్ చేస్తాం. ఎలా చేస్తాం అంటే కట్ చేసిన తర్వాత ఇందులో సన్న దారాన్ని పంపిస్తామండి. అది ఆల్మోస్ట్ పురుషాల నుంచి బయటకు రావాలి, మూత్రనాళ నుంచి బయటకు రావాలి, అంటే అది ఓపెన్ ఉన్నట్టు లెక్క. దాన్ని కలపడం ద్వారా ఒక 16 నుంచి 20 మ్యాగ్నిఫికేషన్ కలుపుతామండి. ఈ మైక్రోసర్జికల్ టెక్నిక్ అనేది అత్యంత గొప్పది. ఇలా చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70 to 80% సక్సెస్ అవుతుంది, కౌంట్ నార్మల్గా వచ్చేస్తుంది. ఈ మైక్రోసర్జికల్ ఫోటోగ్రాఫ్ అండి, ఇది చూసినట్లయితే మామూలుగా ఇలా కనబడదండి. 9 to 10 అంటే వెంట్రుక కంటే సన్నగా ఉన్న సూసెస్ ద్వారా మేము కలుపుతున్నాం. అది చాలా అద్భుతమైన విషయం. అమెరికాలోని క్లీవ్లాండ్లో ఇది నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇందులో సక్సెస్ ఇస్ వెరీ హై. ఈ మైక్రోస్కోప్ రాకముందు కేవలం 20 to 30% సక్సెస్ అయ్యేది, అందుకే అంత పాపులర్ లేదు. కానీ లాస్ట్ 5 years నుంచి దీని రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, కాబట్టి అవసరమైతే చేంజ్ చేసేయండి. సో ఎట్లాగో స్పర్మ్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా నేచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే స్పర్మ్ మొటిలిటీ ప్లస్ మార్ఫాలజీ చాలా ఇంపార్టెంట్. కౌంట్ బాగుండాలి, ప్లస్ మార్ఫాలజీ కూడా చాలా బాగుండాలి. సో స్పర్మ్స్కి వచ్చే కండిషన్ గ్లోపోస్పర్మటోస్పర్మియా అనేది టెరటోస్పర్మియా అంటే ఏంటి అసలు? ఆ కండిషన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే మనం కౌంట్ గురించి మాట్లాడుతున్నాం, అందులో ఎన్ని కదలికలు ఉన్నాయని అడుగుతున్నాం. ఆల్మోస్ట్ 60 million కౌంట్ అంటారు, 60% యాక్టివ్గా ఉండాలంటారు. మార్ఫాలజీ కూడా కనీసం ఒక 60% యాక్టివ్గా ఉంటే అది నార్మల్. కానీ అంతకంటే తక్కువ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ సాధ్యమే. ఒక 15 million ఉన్నా చాలని WHO అంటుంది. కొంతమందికి అంత ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. ఉన్న కౌంట్లో నార్మల్ స్పర్మ్స్ ఎన్ని కదలగలుగుతున్నాయా లేదా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి, ఒక స్ట్రక్చరల్ చూసినట్లయితే స్పర్మ్ ఒక యారో హెడ్ లాగా ఉంటుందండి. ఒక బాణం వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, కోనికల్గా హెడ్, చిన్న నెక్ ఉంటుంది, పొడవైన తోక ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ 99% లెంగ్త్లో తోకే ఉంటుంది, చిన్న హెడ్లా ఇది ఉంటుంది. నెక్ ఎందుకు ఉంది అంటే ఇందులో మైటోకాండ్రియా ఉంటాయండి, తోక కదలడానికి అవసరమైనటువంటి ఇంధనం అంతా అందులో ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం అసెంబ్లీ సరిగా పనిచేసి ముందుకు సాగితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందులో యానిమేషన్ ఉంది. ఇది అక్రోజోమల్ క్యాప్ అంటారు, గ్రీన్గా కనబడుతుంది. ఈ పక్కన జోనా పెలిసిడా ఉందండి, ఎగ్ మీద ఉన్నటువంటి లేయర్. దీన్ని పంక్చర్ చేసుకుంటూ వెళ్తుందండి. ఎప్పుడైతే జోనా పెలిసిడా కలిసిందో చిన్న సూదులకు వచ్చే చూడండి ఫైబ్రిల్స్ వస్తాయి, అవి వచ్చి రంధ్రం చేసుకుంటూ వెళ్తాయి. ఆ తర్వాత లోపలికి న్యూక్లియస్ వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ ప్రక్రియ. గ్లోబోస్పర్మియా అంటే ఏంటి అంటే అక్రోజోమల్ క్యాప్ ఉండదు, ఈ ఫైబ్రిల్స్ ఉండవు, కాబట్టి రంధ్రం చేసుకోలేకపోతుంది. అలాంటి స్పర్మ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదండి. ఈ వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ ఇక్కడ చూడండి, ఒక రంధ్రం చేసుకున్న తర్వాత న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతుంది, తోక బయటకు రాలి పడిపోతుంది. ఆ తర్వాత ఈ రంధ్రం మూసుకుపోతుందండి. ఎన్ని కోట్ల కణాలు వచ్చినా సరే ఇక మళ్ళీ ఓపెన్ కాదు, ఎందుకంటే ఒక సింగిల్ స్పర్మ్ మాత్రం పోవాలనే ఒక రూల్. అయితే తోక ఎందుకు కదులుతుంది, అంత సన్నటి తోక ఇంత గొప్పగా ఎందుకు కదలగలుగుతుంది చూద్దాం. ఇది డబ్లెట్స్ ఉన్నాయండి, సెంట్రల్ డబ్లెట్స్ అంటారు. వీటిని ఆధారంగా చేసుకొని బయట 9 డబ్లెట్స్ ఉన్నాయి. ఇవి పైకి గబాక్తాయి, దాని ఆధారంగా మళ్ళీ సెంట్రల్ వెళ్తుంది. దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఆఫ్ అబ్జిలియస్ అంటారు. అంటే తోక కదలడానికి ఇంత కాంప్లెక్స్ టెక్నాలజీ ఉందా అంటే తప్పకుండా ఉందండి. కొంతమంది లోపల ఈ మధ్యలో ఉన్నట్టు కనెక్టింగ్ లింక్స్ తెగిపోతాయి, దాన్నే కాటాజినర్ సిండ్రోమ్ అంటారు. అటువంటి సిండ్రోమ్లు ఏమవుతుంది, తోక కదలలేదు కాబట్టి హెడ్ అక్కడే ఉండిపోతుంది, ప్రెగ్నెన్సీ రాదు. ఒక తోకని ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఫోటోగ్రాఫ్ చూద్దాం. సెంట్రల్ ఫైబ్రిల్ ఇలా ఉందండి, దానిపైన అవుటర్ ఫైబ్రిల్స్ ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం అసెంబ్లీ ఏమైనా దెబ్బతిన్నది అనుకుందాం, ఆ వ్యక్తిలో జన్యు పదార్థం బాగానే ఉంటుంది, కానీ కదలలేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని మేము ఏం చేస్తున్నాం చూడండి, ఇది ఇక్సీ అంటారు. స్త్రీ యొక్క ఎగ్ తీసుకుంటాం, దాన్ని ఇక్కడ స్టెబిలైజ్ చేసి పెట్టుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఇంజెక్ట్ చేస్తున్నాం. తెల్లగా మీకు నల్లక కనబడుతుంది, అది స్పర్మ్ హెడ్. దీని లోపల ఇంజెక్ట్ చేయడం ద్వారా మనమే ఒక జైగోట్ తయారు చేస్తాం. అయితే ఈ మొత్తం క్రమం లోపల ఏ స్పర్మ్ తీసుకోవాలి, అనేక స్పర్మ్స్ మనకు దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. ఈ 3 ఏవి నార్మల్ అంటే ఏ నార్మల్ అండి, బి కూడా పర్లేదు, కానీ సి అబ్నార్మల్. దీన్నే గ్లోబోస్పర్మియా అంటారండి. అంటే గ్లోబ్ లాగా ఉంది, దీనికి అక్రోజోమల్ క్యాప్ లేదు. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే 7000 మ్యాగ్నిఫికేషన్ చూస్తామండి, IMSI అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫోలాజికల్లీ సెలెక్టెడ్ స్పర్మ్. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ స్పర్మ్, ఇందులో క్రేటర్స్ ఉన్నాయి, ఇందులో వ్యాక్యూల్స్ ఉన్నాయి, ఇందులో నెక్ అబ్నార్మాలిటీ ఉంది. వీటిలో ఇది తీసుకుంటామండి, దీన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసే ఎక్విప్మెంట్ ఇలా ఉంటుందండి, ఎపెండార్ఫ్ వర్క్ స్టేషన్ అంటారు. లెఫ్ట్ సైడ్ దాన్ని హోల్డ్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ ఇంజెక్ట్ చేయడానికి, రైట్ సైడ్ ఇంజెక్ట్ చేయడానికి వాడుతున్నాం. తద్వారా ఒక జైగోట్ తయారు చేస్తున్నాం. ఓ 3 daysలో దానికి డివిజన్ చూసి గ్రేడింగ్ చేస్తాం, దాని స్త్రీలో ప్రవేశపెడతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, సురేష్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఒకసారి డాక్టర్ సార్ మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ అది ఏంటంటే మా మేడం కొంచెం ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది. ఓకే, అయితే హలో వినపడిందండి, చెప్పండి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతలేదు సార్. ఏంటంటే కొన్ని FSH అనే ఇంజెక్షన్ ఇచ్చారు, అయినా ఇంప్రూవ్మెంట్ లేదు.
దానికి అడ్వైజ్డ్ గా లాప్రోస్కోపీ అని రాశారు. ఓకే, రియల్ గా ఎసెన్షియాలిటీ ఉందా అని. సరే, మంచి క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు. ఎందుకంటే ఎవరికైనా ల్యాప్రోస్కోపీ ఎందుకు అడ్వైస్ చేస్తారు? ఒక స్త్రీ కనుక స్థూలకాయ రావాలనుకోండి, నార్మల్గా స్త్రీలు సన్నగా నాజుగా ఉండాలి, అది ఆకర్షణీయం అనుకుంటాం, ఆరోగ్యకరం కూడా, అండ విడుదల కూడా అది అవసరం. ఎందుకంటే ఎవరికైతే వేస్ట్ హిప్ రేషియో అంటారండి, నడుము సన్నగా ఉండాలండి, నడుము కింది పెల్విస్ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, వాళ్ళ అండ విడుదల ఉండదండి. మ్యాక్సిమం మనం కోరుకునేది ఏంటి అంటే నడుము కనీసం 80% కంటే తక్కువగా ఉండాలి. ఆ తర్వాత అండాశయాలు చక్కగా పని జరుగుతుంది. ఎందుకంటే హార్మోన్స్ యొక్క పర్యవసానంగానే ఆ వేస్ట్ రేషియో మెయింటైన్ అవుతుందండి. పురుషుల్లో మగ హార్మోన్స్ వల్ల అలాంటి నడుము సన్నగా ఉండదు, స్థూలకాయలుగా ఉండొచ్చు. కానీ అండాశయం చూడండి, దీనిలో సిస్ట్లు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ సిస్ట్లను పంక్చర్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పారు ల్యాప్రోస్కోపీ అని. సిస్ట్లు ఏం చేస్తున్నాయి? అండ విడుదల కాకుండా ఎందుకు చూస్తున్నాయి చూద్దాం. ఇందులో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉంటాయండి. ఏది కూడా ఒక డామినెంట్ ఫాలికల్ ఎదగదు. నార్మల్గా ఒక 18-20 మిల్లీమీటర్లు అయితే పగులుతుంది. కానీ ఇవన్నీ 10-12 మిల్లీమీటర్లు ఆగిపోతాయి. లోపల ఉందండి ఓవేరియన్ రిజర్వ్. స్త్రీ తనతో పాటు కనీసం ఒక 6 లక్షల ప్రైమరీ ఫాలికల్ తెచ్చుకుంటుంది. నెల నెల కొన్ని ఇండ్యూస్ అవుతాయి, అందులో ఒక డామినెంట్ ఫాలికల్ ఎదుగుతుంది. అలాంటిది లేకుండా ఈ ప్రెషర్ అప్లై చేస్తుంటాయి. దీనివల్ల ఏం జరగచ్చు అంటే స్త్రీకి బాగా మొటిమలు రావటం, ఇక్కడ చూడండి చిన్న చిన్న పస్ట్యూస్ లాగా వస్తున్నాయి, స్కార్స్ ఏర్పడుతున్నాయి, పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మగ హార్మోన్స్ యొక్క లక్షణం అండి. ఇక్కడ చూడండి స్త్రీకి ఎక్కువ హెయిర్ రావచ్చు అండి చేతుల మీద, ఒక పురుషుల్లాగా రావచ్చు. ఇది ఆండ్రోజన్స్ యొక్క లక్షణం, అంటే యాంటీ ఆండ్రోజన్స్ వాడాల్సి వస్తుంది. స్త్రీలో మగ లక్షణాలు రావడం అనేది ఒక దురదృష్టకర విషయం, అది పీసీఓడీలో ఒక లక్షణం. ఆ తర్వాత చూద్దాం, ఈ స్త్రీకి పెద్దగా ఒక బేడ్ వచ్చేసిందండి. ఇది పాతకాలం ఫోటోగ్రాఫ్. ఇలాంటిది లేకపోయినా ఈ రోజుల్లో కూడా కొంత హిస్టరిజం ఉంటూనే ఉంది. ఇలాంటి సిస్ట్లను పంక్చర్ చేయాల్సి వస్తుందండి. పంక్చర్ ఎలా చేస్తారు అంటే ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం, అవుట్ పేషెంట్ జరుగుతుంది. ఎక్కడ కూడా గాయం లేకుండా చక్కగా చేయగలుగుతున్నాం. చేసే క్రమంలో చూడండి, అండాశయం ఒకసారి పంక్చర్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉన్నటువంటి అండాశయం కొలాప్స్ అవుతుంది, నార్మల్ సైజ్ వస్తుంది. ఇక్కడ బ్లూగా మీకు కనబడుతుందండి, ఇది ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేస్తున్నాం. కింద నుంచి మందకి ఇచ్చినప్పుడు అది పొట్టలో పడాలి. పొట్టలో అంతా పింక్గానే ఉంటుందండి. ఎక్కడ బ్లూ పిగ్మెంట్ వచ్చిందో అది ట్యూబ్ ఓపెన్గా ఉన్నందుకే వచ్చింది కాబట్టి ట్యూబల్ టెస్టింగ్ కూడా అయిపోతుంది. దీని తర్వాత స్టిమ్యులేట్ చేయడం తేలిక. వచ్చిన ఎగ్స్ కొసమెరుపు ఏంటంటే వచ్చిన ఎగ్స్ చక్కటి క్వాలిటీతో ఉంటాయి, చక్కటి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు మల్లీశ్వరి అండి. నేను 2 రోజుల నుంచి నాకు మూత్రం వచ్చినట్టు, లేటింగ్ వచ్చినట్టు బాగా నొప్పి వస్తుందండి, నడుములకు కడుపులకు ఓకే వస్తుందండి. పెయిన్ తగ్గట్లేదు, కాళ్ళు వాపులు ఉన్నాయి. ఓకే, అదే స్కానింగ్ తీయించుకోండి అని చెప్తుండ్రు, కిడ్నీ పెయిన్ ఏమో అని అంటుండ్రు. అది మీ దగ్గరకు వస్తామని మేము ట్రై చేస్తున్నాం. స్కానింగ్ చేశారా అమ్మా? చేయలేదని ఇంకేం చేయించుకోలేదు, ప్రస్తుతానికి టాబ్లెట్ రాసిందండి. సరే, ఓకే. జనరల్గా ఎవరికైనా సరే కిడ్నీలో ప్రాబ్లం కాదు తెలుసుకోవడానికి స్కానింగ్ సరిపోతుందమ్మా. స్కానింగ్లో ఏం చూస్తారు అంటే కిడ్నీ సైజ్ ఎలా ఉంది, ఏమైనా వాపులు ఉన్నాయా, లేక స్టోన్స్ ఉన్నాయా, గొట్టం ఏమైనా ఎన్లార్జ్ అయింది. చూడండి, ఇది కిడ్నీ, గొట్టం 30 సెంటీమీటర్ ఉంటుందండి, యూరేటర్ అంటాం. ఇది ఎలా ఉంది, ఉదాహరణకు స్టోన్ మధ్యలో ఉందనుకోండి, ఇది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. ఈ కిడ్నీస్ 2 నార్మల్ సైజులో ఉండాలండి. రైట్ సైడ్ కొద్దిగా కిందకు ఉంటుంది, ఎందుకంటే లివర్ పెద్ద ఆర్గాన్, దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తుంది. కానీ గొట్టంలో ఎక్కడ రాళ్ళు ఉన్నట్లయితే కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. అదే చూస్తారండి స్కానింగ్లో. స్టోన్ కనుక ఉంటే దాని యొక్క సైజు కూడా మెజర్ చేయొచ్చు, దానివల్ల ఏమైనా అబ్స్ట్రక్షన్ అయిందా, ఇన్ఫెక్షన్ అవుతుందా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్త్రీల్లో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ కారణాలు ఎక్కువగా ఉంటాయండి, ఎందుకంటే యూరెథ్రా ఇస్ షార్ట్. నార్మల్గా మూత్రనాళం అనేది పురుషుల్లో ఒక 22 సెంటీమీటర్లు ఉంటే స్త్రీలో 4 సెంటీమీటర్లు ఉంది. రెండవది పక్కనే ఉన్నటువంటి వెజైనల్ ఆరిఫిస్ కానీ ఏనల్ ఆరిఫిస్, వీటి వల్ల కాలనైజేషన్ ఉంటుందండి. కాబట్టి కిడ్నీలోకి ఎగబాకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ కల్చర్ చేయించాలి, స్కానింగ్ చేయించాలి. తద్వారా ఎటువంటి యాంటీబయాటిక్ వాడో తెలుస్తుంది. యావరేజ్గా ఒక 8 నుంచి 10 మిల్లీమీటర్ల స్టోన్ అయితే స్వతహాగా వచ్చేస్తుందండి. అంతకంటే పెద్దదైతే మాత్రం లేజర్ ద్వారా దాన్ని పగలగొట్టేస్తాం. ఎటువంటి సర్జరీ లేకుండా, శరీరం మీద గాయం లేకుండా అవుట్ పేషెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్, చిన్నపిల్లలకి ఎన్నో ఇంజెక్షన్స్ ఇస్తాం, వ్యాక్సినేషన్స్ ఇస్తాము. సో డిఫ్లెక్స్ ఇంజెక్షన్ గురించి చెప్పండి. ఏ కేసులో డిఫ్లెక్స్ ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి పిల్లలకి? మంచి క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే ఎవరికైనా సరే చిన్నపిల్లల లోపల రిఫ్లక్స్ అంటే నార్మల్గా కిడ్నీ నుంచి మూత్రం ఎలా రావాలి, కిడ్నీ నుంచి బ్లాడర్ రావాలండి. దానికి ఒక గొట్టం ఉంది, యూరేటర్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ గొట్టం చాలా సన్నదిగా ఉంటుందండి. పైన 5 మిల్లీమీటర్ ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు టేపరింగ్ అవుతూ ఉంటుంది. 1 to 3 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఒక అలలాగా వస్తుంటుందండి. ఉదాహరణకు ఒక చుక్క ఇక్కడ వేసామనుకోండి, అది కిందికి రావాలంటే 10 నిమిషాలు పడుతుంది. అంటే ఇంత చిన్న ట్యూబ్లో 10 నిమిషాలు ఎందుకు అంటే ఒక అలలాగా వస్తుంది, ఆ పెరిస్టాల్టిక్ వేవ్ ప్రాపగేట్ కావాలి. ఇలా వచ్చిన మూత్రం ఒకసారి బ్లాడ్లో పడింది అనుకోండి, బిడ్డ మూత్రం పోసేటప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళకూడదండి. వెళ్ళిందంటే అది రిఫ్లక్స్ అంటారు, వేసాకో యూరెటల్ రిఫ్లక్స్. అలా ఉంటే ప్రమాదమే, ఎందుకంటే కిడ్నీ చాలా క్లీన్గా ఉంటుంది. బ్లాడర్లో కొద్దిగా మురికి యూరిన్ ఉండొచ్చండి, ఎందుకంటే ఈ కిడ్నీ కొంత యూరిన్ వస్తుంది, అదర్ సైడ్ కిడ్నీ కొంత వస్తూ ఉంటుంది. ఇక్కడున్న బ్యాక్టీరియా
కామెన్సల్స్ వేరుగా ఉంటాయి. కానీ ఎవరికైతే రివర్స్ వెళ్ళిందో ఆటోమేటిక్గా దాన్ని వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారండి. రివర్స్ వెళ్ళి ఈ ప్రెషర్తో కిడ్నీని గుద్దుకోవడం వల్ల కిడ్నీలో స్కార్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ అవుతుంది, పైలోనెఫ్రైటిస్ అంటాం, స్లోగా కిడ్నీస్ ఫెయిల్ కావచ్చు. ఇలాంటి అబ్బాయిలు కొంతమంది ఉంటారండి. ఇక్కడ చూడండి, ఒక బిడ్డ మూత్రం పోస్తుంది, ఇది బ్లాడర్. మూత్రం పోసినప్పుడు కేవలం మూత్రం బయటకు రావాలండి, కానీ కిడ్నీలోకి వెళ్తుంది. ఆల్మోస్ట్ యూరేటస్ కింక్డ్గా అయిపోయినాయి, టార్చర్స్గా అయిపోయినాయి, కిడ్నీస్ రెండు ఎన్లార్జ్ అయినాయి. ఇలా ఉంది అంటే ఇది సివియర్ గ్రేడ్ విఆర్ అంటాం. రిఫ్లక్స్ చాలా ఎక్కువగా ఉంది, గ్రేడ్ 5 అంటాం. దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ వాల్వ్ ఉంటుందండి, భగవంతుడు ఇచ్చింది అందరికీ, రివర్స్ పోకుండా ఆపుతుంది. కానీ అలాంటి దెబ్బతింటే మనమే దాన్ని రీప్లాంట్ చేస్తాం. సర్జరీ చేసి చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, కానీ అంతకంటే సింపుల్గా చేసే పద్ధతి ఉంటుంది, దాని పేరే డిఫ్లాక్స్. ఇక్కడ చూడండి, ఇది యూరెటరిక్ ఆరిఫిస్, కిడ్నీ నుంచి ఇలా గొట్టం కిందకు వస్తుంది. దీనిలోకి ఇంజెక్షన్ ఇస్తామండి మనం. ఇంజెక్షన్ చాలా ఇనర్ట్గా ఉంటుంది. డెక్స్ట్రానోమర్ అంటారండి, అంటే ఇది ఒక షుగర్ మాలిక్యూల్, దాన్ని హైలోరానిక్ యాసిడ్లో కలిపి పాలిమర్గా తయారు చేస్తారు. ఇంజెక్షన్ ఇచ్చిన అక్కడే ఉంటుందండి, ఒక నీడిల్ ద్వారా ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన తర్వాత చిన్న బుడిపెలాగా రేజ్ అయింది. మూత్రం పైనుంచి కిందకి రానిస్తుంది, కానీ బ్లాడర్కి వచ్చిన మూత్రాన్ని వెనక్కి వెళ్ళనివ్వదు. ఇందువల్ల ఒక మేజర్ సర్జరీని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలండి, ఆల్మోస్ట్ 3 months, 1 year, 2 years పిల్లలు. ఎలా చేసినా చూడండి, ఇది ఎండోస్కోపీ ఫోటోగ్రాఫ్ నేను చూపిస్తున్నాను. మేము ఇంజెక్షన్ ఇవ్వకముందు ఇలా ఓపెన్గా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చినాక ఒక చిన్న మౌండ్ లాగా రేస్ అయింది, అంటే వల్కనో కొండలాగా తయారైందండి. దానిపైన చిన్న రంధ్రం ఉంటుంది. దీనిలోంచి రిఫ్లక్స్ కాదండి, రివర్స్ పోదు, కాబట్టి కిడ్నీస్ సేఫ్ అవుతాయి. ఈ మొత్తం క్రమంలో ఏం చేస్తున్నాం అంటే, ఇది యూరెటరిక్ ఆరిఫిస్ అండి, పైన ఉంది. మనం ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దీ అది మూసుకుపోతూ ఉంటుంది. అదే మనకు కావాల్సింది. కాబట్టి ఈ డిఫ్లక్స్ ఇంజెక్షన్ ద్వారా యూరెటరల్ ఇంప్లాంట్స్ అనే ఒక మేజర్ సర్జరీ నుంచి పిల్లల్ని తప్పించవచ్చు. కాబట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తున్న పిల్లల్ని మా దగ్గర తీసుకురావాలి. ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్స్ సంవత్సరానికి ఒక 6 సార్లు కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అది ప్రాబ్లమే. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారండి. అలాంటి వారిలో ఫస్ట్ యాంటీబయాటిక్ వాడతాం, ఒక 6-4 నెలల వరకు వాడచ్చు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే తప్పకుండా రిఫ్లక్స్ ఉందేమని టెస్ట్ చేస్తాం. ఉంటే మాత్రం ఈ ఇన్ఫెక్షన్ చాలా సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ 90%లో చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, రమేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా వాళ్ళకు కిడ్నీ సైజ్ వచ్చేసి 6.2 ఉందండి. ఓకే, సరే. అయితే దాన్ని డయాలసిస్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాను. సరే, కారణాలు బయాప్సీ చేశారా అండి? ఏం చేయలేదండి, అది స్కానింగ్ అని ఎక్స్రే తీస్తే 6.2 అని వచ్చింది. ఓకే, సరే. జనరల్ ఎవరికైనా సరే 6.2 చాలా చిన్నదండి. ఒక నార్మల్ కిడ్నీ 13 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ హాఫ్ సైజ్ చెప్పారండి మీరు. కిడ్నీ కాంట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ కానీ, కాంట్రాక్షన్ కానీ, పైలోనెఫ్రైటిస్ అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే పారెంకైమాని దెబ్బతీస్తున్నాయి. అది హీలింగ్ బై ఫైబ్రోస్ అంటారండి. మూసుకుపోతూ ఉంటుంది, ఆ తర్వాత ఓపెన్ చేయడం ఎవరి తరం కాదు. కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అంటే తప్పకుండా డయాలసిస్ అయినా చేయాలి, లేక కొత్త కిడ్నీ అయినా పెట్టాలండి. దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇక్కడ విజువల్ చూడండి, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు ఈ 2 పోతేనే కిడ్నీ ఫెయిల్ అంటారండి. ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీతో బతికిపోతారు, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు. మేము పెట్టే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ఇక్కడ ఉందండి. పొత్తికట్టు భాగాలు పెడుతున్నాం. నేటివ్ కిడ్నీస్ మనం టచ్ చేయట్లేదు, వాటి తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది పెద్ద సర్జరీ అవుతుంది. ఆల్రెడీ పేషెంట్ సిక్గా ఉంటారు, డయాలసిస్ మీద ఉంటారు, కాబట్టి ఆ ఆపరేషన్ మేము చేయం. కొత్త కిడ్నీ ఇలా పెడుతున్నాం అండి. పెట్టి దాని కనెక్షన్ ఎక్కడ ఇస్తున్నాం అంటే, కాలుకి వెళ్ళే బ్లడ్ వెసల్ నుంచి ఇస్తున్నాం. ఐలేక్ వెసల్స్ అని ఉంటాయి. ఆ తర్వాత యూరెటర్ అంటే మూత్రం తెచ్చే గొట్టాన్ని బ్లాడర్ కలిపేస్తున్నాం. ఇది మేము సర్జరీ నేను చేస్తున్నాక తీసిన ఫోటోగ్రాఫ్ అండి. చాలా ఫాస్ట్గా చేస్తామండి. ఇది ఆల్మోస్ట్ 14-15 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఒక్కసారి పర్ఫ్యూజ్ చేస్తాం. చక్కగా ఇందులో ఫ్లూయిడ్ వచ్చింది, సెకండ్స్లో మూత్రం కూడా వస్తుందండి. ఇది చేయాలి అని అంటే జనరల్గా బ్లడ్ రిలేటివ్సే కావాలండి. ఎందుకంటే బయట వాళ్ళు తీసుకుంటే అది రిజెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈమె నేను 97లో ఆపరేషన్ చేశానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20th yearలో ఉంది, చక్కగా జీవిస్తుంది. ఈమె ఒక ఫార్మసిస్ట్గా పనిచేసుకుంటుంది. ఆమెకు ఇచ్చిన డోనర్ ఎవరంటే ఆమె తల్లి ఇచ్చింది. ఇది అప్పటి ఫోటోగ్రాఫ్ అండి. అయితే ఇక్కడ ఈమెకు 22 years అని ఈమె చేసి, ఈమెను యాక్చువల్లీ మర్చిపోయాను చేసి, ఆ తర్వాత ఏదో పెళ్ళిలో కలిసిందండి. ఈమె చెప్పింది ఏంటంటే, మీరు 22 years బ్యాక్ నాకు ఆపరేషన్ చేశారు, ఇంకా బాగున్నాను, నా తర్వాత బిడ్డలు కన్నాను, ఆ బిడ్డ పెళ్లిలో మేము కలవడం జరిగింది. ఇవన్నీ వింటుంటే ఏం తెలుస్తుంది అంటే, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కిడ్నీ ఒక పరిష్కారం అండి. ఇచ్చేవాళ్ళు రిలేటివ్ డోనర్స్ అయి ఉండాలి. బ్లడ్ రిలేటివ్స్ చాలా చక్కగా పనిచేస్తుంది. బయట వాళ్ళ నుంచి కొనుక్కున్న ఏ కిడ్నీ కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్ బాగాలేవు. అందుకే ప్రభుత్వం వారు కూడా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఒకవేళ బ్లడ్ రిలేటివ్స్ లేరు అని అంటే దానికి ఒక కమిటీ ఉందండి. వారు పర్మిషన్ ఇచ్చినట్లయితే నియర్ రిలేటివ్స్, ఉదాహరణ మేనమావ కానీ చిన్నాన్న కానీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు తప్పితే జనరల్గా ఇవ్వాల్సిన డోనర్స్ ఎవరు అంటే తల్లి, తండ్రి లేక తోబుట్టులు మాత్రమే అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, కీర్తి గారు. నమస్తే అండి డాక్టర్. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా. అది ఓవేరియన్ సిస్ట్ ఉందండి, దాని గురించి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు. మెడిసిన్స్ తీసుకున్నాము. ఓకే, అది దానికి ఏం చేయాలో అనేసి. ఏ సైజులో ఉందమ్మా సిస్ట్? సిస్ట్ ఎంత సైజులో ఉంది?
చిన్నగానే ఉందన్నారు, లెమన్ సైడ్ అంత ఉందన్నారు. ఓకే, సరే. తీస్తామని చెప్పారా అమ్మ? తీయాలని చెప్పారా? ఇంకా అది అంత అవసరం లేదు అని మెడిసిన్స్ అని మాట్లాడారు. సరే మెడిసిన్స్ వాడాము. ఓకే, సరే. జనరల్గా ఓవేరియన్ సిస్ట్ అంటే దాని యొక్క నేచర్ చూడాల్సి వస్తామా, బీనైనా ఏమైనా అనుమానాస్పదంగా ఉందా? సిస్ట్లో జనరల్గా వాటరే ఉంటుందండి, క్లియర్ లిక్విడ్ ఉన్నా సరే సంతోషం. కానీ అందులో సాలిడ్ కాంపోనెంట్స్ ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, క్లాట్స్ ఉన్నా, లేకపోతే డెబ్రీ అంటారండి, అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ఫర్దర్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఓవేరియన్ సిస్ట్ ఎందుకు వస్తుంది? కొంత ఫిజియలాజికల్ కూడా వచ్చేస్తుందండి. అండాశయం అనేది క్విసెంట్ ఏమి ఉండదండి. ఇక్కడ విజువల్ చూడండి, ఇది అండాశయం. దీనిలో నెలసరి తర్వాత కొన్ని సింపుల్ సిస్టులు ఉంటాయండి, రిటైన్ సిస్టులు అంటారు. అంటే ప్రీవియస్ సైకిల్ ఒక 2 ఉండొచ్చు, కానీ అవి మొట్టమొదటి కూడా కావచ్చు అండి. ఇవన్నీ హార్మోన్స్ యొక్క ప్రభావంలో జరుగుతుంటాయి. కానీ ఏదైతే పర్సిస్టెంట్ పెరుగుతుందో, ఆల్మోస్ట్ పెద్దదిగా ఉందో, 6 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉందో, వాటి మాత్రం ట్రీట్ చేయాల్సి వస్తుందండి. కింద నుంచి కూడా చేయొచ్చు అండి. జనరల్గా అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా నీళ్లు పంక్చర్ చేసి తీసేయచ్చు, దానిలో కంటెంట్స్ అనలైజ్ చేయొచ్చు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేస్తాం. ఏమాత్రం అనుమానం లేకపోతే సంతోషం అండి. రిపీటెడ్గా ఫిల్ అవుతుంది అనుకోండి, మళ్ళీ వస్తుంటే దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సిస్టులు తొలగిపోతేనే అండం విడుదల సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక అండం ఎలా విడుదలవుతుంది? ఇక్కడ చూడండి, ఒక చిన్న ఫాలికల్ ఉంది, అది ఎదుగుతూ పీరియడ్ అయినటువంటి సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తే 14 రోజుల కల్లా పెద్దదై పగులుతుంది. పగిలిన తర్వాత ఈ విధంగా అండాశయం అందులోంచి బయట పడిపోకుండా ఉండడానికి ఫింబ్రియే ఉన్నాయండి, ట్యూబ్ యొక్క ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవి అండం కింద పడకుండా లోపలికి తీసుకుంటాయి. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ బాగుండాలంటే ఎటువంటి సిస్టులు ఉండకూడదు. అండాశయానికి మొటిలిటీ ఉంటుందండి. ఉదాహరణకు ఇక్కడి నుంచి అండం విడుదల అవుతుంటే ఇది రొటేట్ అయ్యి మరీ ఫింబ్రియాన్ని చేరుకోగలుగుతుంది. కాబట్టి ఎక్కడ సిస్ట్ ఉన్నా సరే దాని మొబిలిటీ టైట్ అవుతుంది, కాబట్టి అండం విడుదల కష్టమవుతుంది. డాక్టర్, మీరు లాస్ట్ ఎపిసోడ్లో ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి చెప్పారు, బట్ అది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు సెల్ కల్చర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ తయారు చేసుకోవచ్చు అంటారా? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఆర్గాన్స్ పోయినప్పుడు డోనర్స్ కోసం ఎదురు చూడటం, యాచించడం, భంగపోవడం, వారు నిరాకరించడం, మనం డిప్రెస్ అవ్వడం, ఇది జరుగుతుందండి. ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ అలా జరుగుతుంది. అత్యంత సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ఏది అంటే కిడ్నీ అండి. అది మేము చేస్తున్నాం. మేము చేసినా సరే పేషెంట్ కంటే ఎక్కువ దీనంగా మేము అడుక్కోవాల్సి వస్తుంది ఒక డోనర్ని. ఎందుకంటే వారి భయం వాళ్ళకు ఉంటుంది, ఇవ్వనంటే అతని హక్కులు భంగం కలిగించలేము. కానీ మనమే కనుక ఒక సెల్ కల్చర్ ద్వారా ఆర్గాన్ తయారు చేస్తే ఎంత గొప్ప విషయం. అంటే ఎవరి యొక్క డిగ్నిటీ భంగం కాకుండా ఒక ఆర్గాన్ తయారు చేయగలగడం గొప్ప విషయం. ఇక్కడ చూడండి, అన్నిటికంటే ఫస్ట్ తయారు చేసినటువంటి హ్యూమన్ ఆర్గాన్ ఏది? హ్యూమన్ స్కిన్ అండి. కొంతమంది బర్న్స్ పేషెంట్స్ ఉంటారు, వారికి ఆల్మోస్ట్ 50% బర్న్ అయి ఉంటుంది, ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లోపల సీరం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్కిన్ ల్యాబ్లో తయారు చేశారండి. ఆ వ్యక్తి యొక్క సెల్స్ కొన్ని తీసుకొని షీట్స్గా దాన్ని డెవలప్ చేయగలిగారు సెల్ కల్చర్ ద్వారా. ఇది సంతోషం. ఈ షీట్ని వారికి గ్రాఫ్టింగ్ చేశారు, వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. కానీ ఇంతకంటే కష్టమైన ఆర్గాన్స్ తయారు చేయగలిగారా? అది చూద్దాం. ఒక ఆర్గాన్ తయారు చేయాలంటే ఏం కావాలి? దానికి కావాల్సిన స్ట్రక్చరల్ సపోర్ట్ ఉండాలండి. ఇది ఒక కాయిన్ చూపిస్తున్నాం. కాయిన్ టిష్యూ కల్చర్ ఫ్లూయిడ్లో పెట్టారండి. దాని చుట్టూ అవసరమైన సెల్స్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది కరెక్ట్గా తయారైంది. అంటే ఈ విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఒక ఆర్గాన్ని తయారు చేసుకోవాలి తెలియజేసే ఒక ఉదంతం. ఈ తర్వాత ఫస్ట్ హ్యూమన్ ఆర్గాన్ ఏది తయారు చేసినా ట్రేకియా, శ్వాసకోశంలో ఉన్నటువంటి ఇదండి. దీనికి కావాల్సిన రింగ్స్ తయారు చేశారు. ఈ రింగ్స్ ద్వారా ఈ చిన్న బిట్ తయారు చేశారు. ఇది జీవించుతుందా లేదా, దీన్ని యానిమల్స్లో ఇంప్లాంట్ చేశారండి, బాగా పనిచేసింది. ఈ తర్వాత ఇంకొంచెం కష్టమైన ఆర్గాన్ చూద్దాం అని తయారు చేశారు. అదేంటి అంటే ఈ బ్లాడర్ అండి. హ్యూమన్ బ్లాడర్ యొక్క లేయర్ తీసుకున్నారు, ఆ వ్యక్తి యొక్క సెల్స్ తీసుకొని దాన్ని ల్యాబ్లో మల్టిప్లై చేయగలిగారు, దాన్ని మళ్ళీ బ్లాడర్లో ఇంప్లాంట్ చేశారు. ఇది ఎవరు చేస్తారు అంటే ఎవరికైనా సరే, ఉదాహరణ కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేస్తున్నారు. చిన్న ఒక పాలిథిలిన్ పౌచ్ తీసుకొని దాంట్లో మనిషి యొక్క సెల్స్ నింపారు, అవి మెల్లగా మల్టిప్లై అయినాయండి. కిడ్నీ తయారు చేయగలిగారు, కానీ దాని గొట్టము ఎలా అరేంజ్ చేయాలి, దానికి యూరేటర్ ఎలా చేయాలి, బ్లాడర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఇదే కష్టమైపోయిందండి. కానీ సెల్ కల్చర్ ద్వారా కొన్ని సింపుల్ ఆర్గాన్ తయారు చేయొచ్చు అని రకరకాల ఆర్గాన్ తయారు చేస్తున్నారు. ఉదాహరణకు హార్ట్ తయారు చేసామంటారు, కానీ మనుషులకు అందుబాటులో ఇంతవరకు రాలేదండి. ఈవెన్ కిడ్నీ ఆల్సో ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆర్గాన్ తయారు చేయలేకపోయినా సరే కొన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీస్ తయారైనాయండి. అవేంటి అంటే కిడ్నీలో ఉన్నటువంటి కొన్ని స్పెషల్ ఆర్గాన్స్ ఉన్నాయి. అవి తయారు చేసేటప్పుడు కొన్ని బయో కంపాటిబుల్గా ఉండేటువంటి సెల్స్ తీసుకుంటారు. ఆ సెల్స్ని చిన్న కంపార్ట్మెంట్లో అమర్చుతారండి. అమర్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కిడ్నీలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి ఆర్టిఫిషియల్ కిడ్నీ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక కాఫీ మగ్ అంత ఉంటుందండి ఇది. దీనిలో ఒక బ్యాటరీ లాగా మీకు కనబడుతుంది. 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఈ కంపార్ట్మెంట్లో ఫస్ట్ కంపార్ట్మెంట్ ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన దాంట్లోంచి రీఅబ్జార్ప్షన్ సెకండ్ కంపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ అండి. ఇందులో ఎక్కడ హ్యూమన్ సెల్స్ లేవు. ఇది ల్యాబ్లో తయారు చేసినటువంటి కిడ్నీ. దీనిలో ఏముంది, అంత గొప్ప పని ఎలా చేయగలుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ దాంట్లోపల నానో టెక్నాలజీతో ఉన్నటువంటి కొన్ని ఫిల్టర్స్ తయారు చేశారు. ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అంటే అనవసరమైనటువంటి యూరియా క్రేట్ని తీసుకోగలుగుతాయి. నెక్స్ట్ చేంబర్ ఉంది, అది అవసరమైనటువంటి ప్రోటీన్స్ రీఅబ్జార్బ్ చేయగలుగుతుంది. ఈ రెండింటి కాంబినేషన్తో ఒక కిడ్నీ తయారు చేశారు. ఇది ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుందండి సిలికాన్తో. ఎటువంటి రిజెక్షన్ దీంట్లో ఉండదు. ఇది కనుక అందుబాటులో ఉంటే
ఎస్, లివింగ్ డోనర్స్ అక్కర్లేదు, ఎడవ డోనర్స్ అక్కర్లేదు, డైరెక్ట్ ఎటువంటి ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నానో టెక్నాలజీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి మీకు చిన్న బిట్స్ కనబడుతున్నాయి, ఇందులో 15 లేయర్స్ ఉన్నాయండి. ఇందులో ఆ వ్యక్తి యొక్క కిడ్నీ సెల్స్ కొన్ని తీసుకుంటారు, వాటిని మల్టిప్లై చేసి ఇక్కడ అద్దుతారు, ఆ తర్వాత ఇవి కిడ్నీ పని చేసిన విధంగా పనిచేస్తుంటాయి. ఇదే కనుక వస్తే యావరేజ్ 4 to 5 వస్తుందండి. ఇది వచ్చిన తర్వాత మనిషిని కిడ్నీ తీసుకోకుండా డైరెక్ట్ ఎటువంటి ఆర్టిఫిషియల్ కిడ్నీని మేము ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాం. సో డాక్టర్ లిథోట్రిప్సీ గురించి చెప్పండి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? జనరల్ లిథోట్రిప్సీ అనేది స్టోన్స్ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి అండి. దీనిలో అనేక రకాలు ఉన్నాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, మనిషిని బోర్లా పడుకోబెట్టి చిన్న రంధ్రం పెట్టేవాళ్ళు అండి. అలా కాకుండా ఇప్పుడు మనిషి డైరెక్ట్గా బయట నుంచి చేయడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నడుము భాగం అండి ఇది, కింద నుంచి చిన్న బౌల్ పెట్టాం, అందులో షాక్స్ తయారవుతాయి. ఆ షాక్స్ని డైరెక్ట్గా కిడ్నీ ఎంత డెప్త్లో ఉందో దానికి ఫోకస్ చేయగలుగుతున్నాం. ఆ ఫోకస్ చేసిన తర్వాత ఎక్కడైతే ఫోకల్ పాయింట్ ఉందో స్టోన్ బ్రేక్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, మేల్కొన్న పేషెంట్, ఇతను ఎక్కడ ఒక సూది పెట్టలేదు, అనెస్థీషియా ఇవ్వలేదు, గ్లూకోజ్ బాటిల్ కూడా లేదు, పెయిన్ కిల్లర్ కూడా ఇవ్వలేదు, అయినా అతను కదలకుండా చక్కగా పడుకుంటాడు. 1 hour పడుతుందండి. లోపల ఇచ్చిన కిరణాలన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఇంటెన్స్ షేరింగ్ ఫోర్స్ డెవలప్ చేస్తున్నాయి. కాబట్టి రాయి తునాతునకలు అవుతుంది, అది మూత్రంలో వచ్చేస్తుంది. నార్మల్గా మూత్రం రావాలంటే ఒక 2 to 3 millimeters వరకు మేము పల్వరైజ్ చేస్తాం. ఆ తర్వాత జనరల్గా ఆ మూత్రం నుంచి రాలేదు అని మిగిలిపోయినా అనుకోండి, ఇంకో సిట్టింగ్ కూడా ఇచ్చుకోవచ్చండి. అదేమో బయట నుంచి ఇచ్చేది. కానీ ఇక్కడ చూడండి, ఇది పీసీఎన్ఎల్ అంటారు. కిడ్నీకి చిన్న రంధ్రం, ఉదాహరణకు ఒక 10 centimeters స్టోన్ వచ్చింది, చాలా పెద్దదిగా ఉందనుకోండి. ఇటువంటి బయట నుంచి ఇచ్చేదాని వల్ల అది స్లోగా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ సిట్టింగ్స్ కావాలి కాబట్టి చిన్న రంధ్రం పెడుతున్నాం. ఈ రంధ్రం పెట్టి రాయిని పొడి చేస్తామండి. డైరెక్ట్ ఈ స్కోప్లో బయటకు తీసేసుకోవచ్చు. దీనిలో అనెస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది, 2-3 days హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. ఏదైనా సరే ఒక పెద్ద గాయం లేకుండా చిన్న కీహోల్ ద్వారా చేయగలగడం అనేది అదృష్టం. యూరాలజీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కిడ్నీలో కానీ, యూరెటర్లో కానీ, బ్లాడర్లో కానీ, మూత్రనాళంలో కానీ ఎక్కడ స్టోన్ ఉన్నా సరే ఓపెన్ సర్జరీ మాట లేదండి. 99% అన్నీ ఎండోస్కోపీ కానీ లిథోట్రిప్సీ ద్వారా చేయగలుగుతున్నాం. అది పేషెంట్లకు, సమాజం కూడా ఎంతో గర్వకారణం. సో ఓవరాల్గా కిడ్నీస్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.